కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి పనులకు వెళుతున్న కూలీలు కోవూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. మృతులు చీడగ గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంగా గుర్తించారు. కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి పనులకు వెళుతున్న కూలీలు కోవూరు బ్రిడ్జ్ వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. మృతులు చీడగ గ్రామానికి చెందిన వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంగా గుర్తించారు. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రోడ్డు ప్రమాదంలో దాదాపు 5 మంది ఉపాధి హామీ కూలీలు చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే దూరంకి సంబంధించి కొవ్వూరు నుంచి వెళ్ళినటువంటి హైవే మీద టిప్పర్ లారీ ఢీకొని ఉపాధి హామీ పనులకు వెళ్తున్నటువంటి 6 కూలీలు చనిపోవడం జరిగింది. స్పాట్లోనే 4 చనిపోగా 2 చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ మరొక కూలీ చనిపోవడం జరిగింది. మనం ఇక్కడ చూసినట్లయితే గ్రావెల్కి సంబంధించినటువంటి టిప్పర్ లారీ ఈ ఢీకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం స్థానికులు ఉన్నారు, వాళ్ళ బంధువులు. అమ్మ, పనులకి ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగిందమ్మా? 5:30కి వచ్చాం సార్. పనికి ఫోటోలు అయిపోయినాయి సార్, నడుస్తున్నాం సార్ వర్క్ అని. ఈ లోపల లారీ వచ్చి గుద్దేసింది సార్. 6 గుద్దేసింది సార్. 4 డెత్ సార్. 2 ఉన్నారు. గుద్దేసి కుదలేదు అంటున్నాడు సార్. ప్లీజ్ సార్, ఎంతమంది వస్తున్నారమ్మా రోజు పనులకి? సార్ 70 మంది దాకా వస్తాం సార్. 20 మందికి ఫోటోలు అయిపోయినాయి సార్. ఫోటోలు అయిపోయినాయి. వర్క్ అని దిగుతున్నాం సార్. 4 డెత్ సార్. 2 హాస్పిటల్లో ఉన్నారు సార్. లేదు సార్, పైన బైపాస్ సార్. సార్ ఆడ గుర్తేశాడు సార్. గుర్తులేదని చెప్తున్నాడు. ఇలా గుర్తులేదని చెప్తున్నాడు సార్. సార్ 4 చచ్చిపోయారు. చిన్నపిల్లలు సార్. ఒక ఆవిడికి చచ్చిపోయింది సార్. చీడికి నుంచి వస్తారు సార్. వస్తారు సార్. అంటే ఎండ ఎక్కువ ఉంటుందని పొద్దుటే వచ్చేస్తున్నారు సార్. 6కి 5:30కి అలా వస్తారు. 5:30కి వస్తారు సార్. మళ్ళీ 9:30కి వెళ్ళిపోతారు సార్. దిగారు సార్. దిగేసి మళ్ళీ పనిలోకి వెళ్తాం అనుకుంటున్నాం. వీళ్ళకి ఎన్ఎంఎస్ ఫోటో అవుతున్నప్పటికి లారీ కూడా చూద్దాడు సార్. ఫోటోలు అయిపోయినాయి సార్. వెయిట్ చేస్తుంటాను. కింద బుర్రలో నేను ఉన్నాను సార్. ఇక్కడ వస్తారు సార్. 20-30 మంది దాకా వస్తారు సార్. ఇవాళ తక్కువ సార్. తీర్థం 20 మంది దాకా వచ్చారు. కింద దిగిపోతారు సార్. ఫోటో అవుతాను ఇలా వచ్చి కూడా గుర్తించండి. ఇది మనం చూస్తున్నాము. క్షతగాత్రులకు సంబంధించినటువంటి బంధువులు అయితే చాలా తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అవుతుంది. ప్రస్తుతం మనకి ప్రమాదానికి కారణమైనటువంటి ఈ లారీ ఏదైతే ఉందో గ్రావెల్కి సంబంధించి కొవ్వూరులో లోడింగ్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలోనే అతివేగంతో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీలు ఢీకొట్టిందని చెప్పి మనకు ఉన్నటువంటి సమాచారం అయితే ఉంది. ఖచ్చితంగా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి నిర్మేత కుటుంబాలు వీరందరూ కూడా న్యాయం చేయాలి. గుద్దేసిన తర్వాత కూడా నేను గుద్దలేదని చెప్పి డ్రైవర్ కాసేపు బుకాయించడం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్లో 4 చనిపోవడం జరిగింది. 2 చికిత్స నిమిత్తం జీజీహెచ్ తరలించినప్పుడు కూడా ఒకరు చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం మీద కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి ఉందని చెప్పి పోలీసు అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. బాధితులకు న్యాయం చేయాలని చెప్పి బాధిత కుటుంబాల నుంచి వ్యక్తమవుతున్నటువంటి డిమాండ్. శ్రీనివాస్తో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ రూరల్ నుండి.